హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ బాలు. టాలెంట్‌ని చూసేది సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది సినిమా. మనసు బాగోకపోతే చేసే ట్రీట్‌మెంట్ సినిమా, టోటల్‌గా మా పర్మనెంట్ అడ్రస్సే సినిమా. అలాంటి సినిమా కబుర్లు చెప్పడానికి మనతో పాటు సినిమా అంటేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఆర్ట్ డైరెక్టర్ గూడా సినిమాకి ఒక హార్ట్ లాంటోళ్ళనమాట. సో అలాంటిది ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన హార్ట్‌లో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకుందాం. శ్రీ నాగేంద్ర గారికి నమస్కారం సార్. నమస్తే. హార్టీ వెల్కమ్. సార్ 'తండేల్ తండేల్ తండేల్' అంటే ఎన్నో ఇయర్స్ నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న మూవీ. నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు. సో అలాంటి 'తండేల్' మూవీకి మీరు ఆర్ట్ డైరెక్టర్ అవ్వడం అండ్ అలాగే ఈ మూవీకి మీరే ప్రొడక్షన్ డిజైనర్ కదా సార్. అవునండి, అవునండి. వెరీ గుడ్ సార్. ఎలా అనిపిస్తుంది ఈ మూవీలో మీరే ఆర్ట్ డైరెక్టర్ అవ్వడం? చాలా హ్యాపీ అండి. ఇవాళ మార్నింగ్ షోనే చూసి వచ్చాం కదా! చాలా మంచి రిపోర్ట్ ఉంది. చాలా ఎంగేజింగ్‌గా ఉంది మూవీ. చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఓకే. చాలా ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. అంటే ఎప్పుడు లేనిది అన్నీ కొత్తగా ఉండడమే మీకు పెద్ద హిట్ అనేది మనకు అర్థమవుతుంది. సార్ నేను అన్నట్టు అంటే సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఆర్ట్ డైరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే తను అనుకున్న డైరెక్టర్ అనుకున్న కథని అంటే మీరే చూపించగలరు. ఆ అవునండి. సెట్టింగ్స్ గాని ఇప్పుడు సముద్రం లేకపోయినా మీరు సముద్రాన్ని సృష్టించాలి. లైక్ పాకిస్తాన్ ఇక్కడ లేకపోయినా మీరు పాకిస్తాన్‌ని ఇక్కడే క్రియేట్ చేయాలి. కరెక్ట్. హ్మ్. సో అంటే ఇంత క్రియేటివిటీ మీలో ఉంది అంటే 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సా సార్ మీకు ఆల్‌మోస్ట్? అవునండి, అవును. యెస్. ఇంత క్రియేటివిటీ మీకెప్పుడైనా ఇది చాలా వర్కింగ్ ప్రెషర్‌లా అనిపిస్తుందా సార్ మీకు? మెయిన్ అదేండి. మీకు ఏదైనా మనకు ఒక సినిమా ప్యాషన్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ మనల్ని ఇంప్రెస్ చేసిందనుకోండి. అంటే ఏదైతే మనం చేసే సినిమా డైరెక్టర్స్ వాళ్ళు రాసుకున్న కథ ఏదైతే ఉందో దానికి మనం బాగా కనెక్ట్ అయ్యామంటే హ్మ్. ఇవన్నీ చాలా ఈజీ అనమాట అండి. అంటే స్క్రిప్ట్ బాగున్నప్పుడే ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ ప్రాపర్‌గా వెళ్తది. హ్మ్. అలాగే ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుద్దంటే డే 1 స్క్రిప్ట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. చందు గారి నేరేషన్ గాని, ఆయన అనుకున్న ఐడియా ఒక లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్స్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాయో, ఆయన హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానంలో మనం బాగా కనెక్ట్ అయిపోయి, బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ గూడా ఏ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొస్తే ఆ క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతాయి. ఈ లవ్ స్టోరీని ఒక బిగ్ స్క్రీన్ మీద మనం ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కి ఎలా ఇవ్వాలి అనే దాని మీద మీకు ప్రొడక్షన్ డిజైన్ డిపెండ్ అయ్యి ఉంటది. ఇంకోటంటే మీరన్నట్టు ప్రొడక్షన్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మంచి స్క్రిప్ట్‌కి ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుందనుకోండి. హ్మ్. డీఓపీకి అది చాలా టెంప్టింగ్‌గా ఉంటది. అంటే మంచి ఫోటోగ్రఫీ ఇవ్వగలరు. యాక్టర్స్‌కి గూడా ఒక ఎమోషన్ ఉంటది. ఒక బిలీవబిలిటీ ఉన్న లొకేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా బాగొస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ అయినప్పుడు మంచి ఎడిటర్ కూడా కొంచెం మంచి ఇన్స్పిరేషన్ ఉంటదనమాట. ఈ మంచి విజువల్స్‌ని కట్ చేయడానికి. ఇవన్నీ చూసిన మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇంకొంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. అంటే అన్నీ ఒకదానికి ఒక కనెక్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ సార్. అదనమాట. ఏదైనా గాని పాయింట్ మీ దగ్గర నుంచి మొదలైతే ఆటోమేటిక్‌గా అంటే ఆర్టిస్ట్‌లకి గాని, మ్యూజిక్ డైరెక్టర్‌కి గాని, అవునవును. ఎడిటర్‌కి గాని సో ఆ సెట్ ఆ ఒక ప్రపంచాన్ని మీరే సృష్టించాలి. కరెక్ట్ అండి. కరెక్ట్. గ్రేట్ జాబ్ సార్. థాంక్ యూ అండి. శ్రీనాగేంద్ర గారు అసల ఈ ఫీల్డ్‌నే మీరెందుకు ఎంచుకోవాల్సొచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి ఇదే ప్యాషనేట్‌గా ఉండేవారా? అసలు ఎందుకని సినిమా ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్షన్ ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు? నాకంటే చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టం అండి. హ్మ్. మూవీ అనేది చాలా ఇష్టం. ఆ ఇష్టంతో సినిమా ఫీల్డ్‌కి రావాలి. నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటంటే నేను డ్రాయింగ్ చేయగలను. ఆ స్కిల్ ఉండడం వల్ల దాన్ని పట్టుకొని ఇందులోకి రావడం జరిగింది. నేను ఏ రోజు ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్ట్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటదని కూడా నాకు తెలీదు. ఓకే. అలా వచ్చి నేను ఒక అసిస్టెంట్‌గా వర్క్ చేసి ఓన్లీ సినిమా మీద ప్యాషన్ అండి. ఇప్పుడు మీరన్నట్టు 25 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. హ్మ్. మనకు ప్రాపర్ సక్సెస్ రాలేదు. దీని నుంచి వేరే దానికి వెళ్ళిపోదాం అనుకోకుండా అలాగే ఆ ప్యాషన్ మనల్ని అలా ట్రావెల్ చేసింది కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గా మన ఐడియాస్ అన్నీ వర్కౌట్ అవ్వడము, దానికి తగ్గట్టుగా లక్కీగా మనకు మంచి స్క్రిప్ట్స్ రావడము, మంచి డైరెక్టర్లు కలవడము. హ్మ్. ఈవెన్ మీకు 'ధమాకా' కావచ్చు, 'విరూపాక్ష', 'హనుమాన్' ఇవన్నీ హిట్స్ వచ్చిన తర్వాత మనకొక రెస్పెక్ట్ పెరిగింది. మనకి మనకు స్కోప్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చేసే మూవీస్‌కి ఓకే. నా థాట్స్‌ని కూడా ఇంపార్టెన్స్‌గా తీసుకుంటున్నారు. దానివల్ల నేను నా స్కిల్‌లని ఇన్ని రోజులు ఎక్స్‌పీరియన్స్ అంతా ఇక్కడ పెట్టగలుగుతున్నాను. ఇవన్నీ కలిసి రావడం వల్ల ఇప్పుడు సక్సెస్ వచ్చిందనమాట. ఓకే. లేదు అని మధ్యలో నేను డ్రాప్ అయిపోయుంటే ఈరోజు ఈ సక్సెస్ అనేది వచ్చేది కాదు. చాలా జెన్యూన్‌గా నిజాయితీగా చెప్తున్నారు సార్ మాటలన్నీ. అంటే ఏదో ఎలివేషన్ ఇచ్చుకోవాలి అలా కాకుండా అదేండి. సో 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని సో కొన్ని థాట్స్ అంటే మీ అభిప్రాయం డైరెక్టర్స్ మనకంటూ ఒక ఫ్రీడమ్ ఇస్తే హ్మ్. మనం చేయాల్సిన పని మనం డైరెక్టర్స్‌తో ఫ్రీగా షేర్ చేయగలిగితే కరెక్ట్ అండి. అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతామా సార్? అంతేనా? 100% అండి. హ్మ్. డైరెక్టర్ స్పేస్ ఇవ్వాలండి. ఇదివరకు అలా ఆ! లేదు.
ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా మంచి స్పేస్ ఇస్తున్నారు, మన ఐడియాస్ కూడా తీసుకుంటున్నారు. అంటే మన ప్రొడక్షన్ డిజైన్ అనగా చాలామంది ప్రాపర్గా ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. ప్రొడక్షన్ డిజైన్ అంటే కంప్లీట్ మూవీని చూడగలగాలండి. స్క్రిప్ట్ విన్న తర్వాత మనం మూవీ చూసేయాలి ఫస్ట్. చూసి అది కొత్తగా ఇదివరకు ప్రీవియస్గా లేకోకుండా కొత్తగా మనకి అంటే క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఇది సెట్ అని తెలియకూడదు, లేయర్లు ఉండాలి, అవన్నీ రావాలి, ఆ స్టోరీ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలనే దాని మీద చాలా హోంవర్క్ ఉంటుంది అనమాట. అది మనకు చేసినప్పుడే ప్రాపర్ ప్రొడక్షన్ డిజైన్ అవుద్ది అనమాట. ఆ స్పేస్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరు ఇస్తున్నారు. కాదు సార్, మీరు చెప్తుంటే డైరెక్టర్ కంటే ఎక్కువ కష్టం ఆర్ట్ డైరెక్టర్ కే ఉంటదేమోనని అనిపిస్తుంది నాకైతే. అలాగే కష్టమేం కదండి. అంటే మనకి ఏదైనా తెలియనప్పుడు కష్టం ఉంటుంది తప్ప తెలిసిన జాబ్ అన్నప్పుడు కష్టమే ఉండదు, చాలా ఈజీ ఉంటుంది. బట్ స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఇంకా ఈజీ అవుద్దండి. సార్ ఇప్పుడు అంటే డైరెక్టర్ హీరోకి హీరోయిన్ కి ఎలా కథ నేరేషన్ చేస్తారో, సో మీకు కూడా అంతేనా సార్? మీ టైం తీసుకుని ఒక రోజు కలుద్దాం మీటింగ్ అని చెప్పి కథంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? 100% కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఇంకా ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఓకే. ప్రీ ప్రొడక్షన్ లో మెంబర్ ఆఫ్ టైమ్స్ మేము స్టోరీ వినడం జరుగుద్ది, అన్ని యాంగిల్స్ లో స్టోరీ వినడం జరుగుద్ది. సీన్ బై సీన్ మళ్ళీ లొకేషన్ రిక్కీలో కూడా స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడము, మీకు అవి చాలా ఉంటుందండి. అంటే మీకు యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది మా పార్టీ ఓకే. స్టోరీ వినే దాంట్లో. గ్రేట్ జాబ్ సార్. నాకు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. అంటే ఎలా ఉంటుందా అసలు? అంటే కొత్త ప్రపంచం మీది. అవును అవును నిజంగా రెగ్యులర్‌గా మేమంటే సినిమా చూసేవాళ్ళు సినిమాకెళ్తాం, టికెట్ తీసుకుంటాం, ఓకే ఎంజాయ్ చేస్తాం. అవును బట్ మీది చాలా ప్రెషర్ ఉన్న జాబు, చాలా కొత్త ప్రపంచం. అవును. యెస్, సూపర్ సార్. సార్ ఇప్పుడు హీరోయిన్‌కి ఇప్పుడు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ గాని, హీరోయిన్ ఓరియెంటెడ్ కొంచెం రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి కదా! మీరు ఎలా థింక్ చేస్తారు సార్? అంటే ఆ సాంగ్‌కి బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ వేయాలంటే? సిచ్యువేషన్ అంతే. మూవీలో ఆ సిచ్యువేషన్ మనం ఏం డిమాండ్ చేస్తుందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగానే మనకు ఐడియా వస్తుందండి. దానిలో నుంచే మనం సెట్ డిజైన్ ప్లాన్ చేస్తాం అనమాట. సార్ అంటే మీరు లైక్ ఇప్పుడు మనకంటూ ఒక ప్రపంచం ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు మీ ఫ్యామిలీలో గాని మీకంటూ థాట్స్ ఇచ్చే లైక్ మీ మేడం అనో ఇలా ఎవరైనా ఉంటారా సార్? డిస్కస్ చేస్తారా ఫ్యామిలీతో? ఉంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ అంటే ఏడీస్ ఉన్నారండి. తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదన్నా నాకు ఐడియా వచ్చినా వాళ్ళతో షేర్ అంటే వాళ్ళతో డిస్కస్ చేస్తుండగానే ఐడియాస్ ఇంప్లిమెంట్ అవుతుంటాయి అనమాట. ఓకే. డెవలప్ చాలా మంది ఉన్నారండి. సార్ ఈ తండేల్ అంటే మూవీ నుంచి రాగానే చూసిన వాళ్ళు కానీ, పెద్దలు ప్రముఖులు ఎవరైనా సీనియర్ జర్నలిస్టులు కానీ ఇంకెవరైనా కానీ మీకన్నా కాల్ చేసి అంటే బెస్ట్ అదేండి మీకు వచ్చిన కాల్ ఏంటి ఈ మూవీ చూసిన తర్వాత? ఈ మూవీ చూసాక గానీ లేకపోతే వర్కింగ్ జరుగుతున్నప్పుడు నాగ చైతన్య గారి డాడీ నాగార్జున గారి ఎవరైనా వచ్చినప్పుడు అంటే మీకైనా సెట్ చాలా బాగుంది బెస్ట్ వచ్చిన కాంప్లిమెంట్స్? అంటే ఎవరు కాల్ చేయలేదు కానీ నాగార్జున గారి సినిమా చూసి చాలా బాగా చెప్పారు. అంటే టెక్నికల్ గా చాలా బాగుంది, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ చాలా టూ గుడ్ అని చెప్పారని నాకు డిఓపి గారు చెప్పారండి. ఓకే. సో వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు నాగార్జున గారు చూసిన వెంటనే చెప్పింది టెక్నికల్ గా చాలా బాగుంది, విజువల్లీ చాలా టూ గుడ్ అని చెప్పారండి. సార్ శ్రీనాగేంద్ర గారు అంటే శ్రీకారం చుడితే ఎంత బాగుంటుందో, శ్రీరస్తు అనే పేరు రాస్తే ఎంత బాగుంటుందో, శ్రీ నాగేంద్ర గారితో మాట్లాడితే అంత బాగున్న ఫీలింగ్ తెచ్చారు. సినిమా ఇండస్ట్రీ అనేది అంటే హిందువులకి భగవద్గీత ఎలాగో, ముస్లిమ్స్ కి ఖురాన్ ఎలాగో, క్రిస్టియన్స్ కి బైబుల్ ఎలాగో, అంటే సినిమా ప్రేక్షకులకి డైరెక్టర్ అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్. బేసిక్ గా మెయిన్ కీ రోల్ ప్లే చేసే. సో శ్రీ నాగేంద్ర గారికి ఇష్టమైన దర్శకులు ఎవరు? అందరూ ఇష్టమండి. ఇప్పుడు నాకు ప్రశాంత్ గారు కానీ, మన విరూపాక్ష, కార్తీక్ దండు కానివ్వండి, నేను చేస్తున్న డైరెక్టర్లు అందరూ అండి. ఇప్పుడు చందు గారు, అందరూ నాకు ఇష్టమైన డైరెక్టర్లే. సార్ నేను అడిగిన క్వశ్చన్ చేసే డైరెక్టర్ అంటారా మీరు? మీరు చేసిన డైరెక్టర్ లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ అంటే కంఫర్ట్ జోన్ లో ఉండొచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటదండి. ఇప్పుడు చందు గారు ఉన్నారనుకోండి, చాలా కూల్ గా ఆయన మంచి స్పేస్ ఇస్తాడు, మన మీద వదిలేస్తారు అనమాట. ప్రొడక్షన్ డిజైనింగ్ ఇది నా స్క్రిప్ట్, నువ్వేం చేస్తావు చేయని వదిలేస్తారు, అదొక రకమైన ఫ్రీడమ్. అలాగే ప్రశాంత్ గారు ఉన్నారనుకోండి, ప్రశాంత్ గారు చాలా పెద్ద దాన్ని కూడా చాలా సింపుల్ గా మనం చేయగలం అనే దాంట్లో ఒక మోటివేషన్ ఉంటుంది. ఓకే. ఆయన చాలా స్పేస్ ఇస్తారన్నమాట. తర్వాత కార్తీక్ దండు అండి, కార్తీక్ దండు అయితే వెరీ హార్డ్ వర్క్ అనమాట. మనకు అతను చేసే వర్క్ కి మనం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది అనమాట. అంత ప్రొడక్షన్ డిజైన్ కూడా సగం అతను చేసేస్తాడండి. అలాగా నాకు అందరూ అండి, మిగతా డైరెక్టర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర మనకి ఒక్కొక్క మంచి గుడ్ క్వాలిటీ ఉంటుంది.
ఓకే. మనం ఆ గుడ్ క్వాలిటీని మనం క్యాప్చర్ చేస్తాం అంతే. సార్ అంటే నేను ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను. ఓకే అండి. ఓకేనా? వాళ్ళకి మీరేదైనా ఒక 1 వర్డ్ డెడికేట్ చేయాలి. ఇది చాలా కష్టం అండి. అంటే ఓకే. మోస్ట్ టాలెంటెడ్ అనో, అదండి. క్రియేటివిటీ అనో, ఓకే. హార్డ్ వర్క్ అనో మీ ఇష్టం సార్. మీ ఓకే. స్టైల్‌లో. ఓకే. ఓకేనా? హ్మ్. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు మంచి అంటే రైటింగ్‌లో తోపండి ఇంక ఆయన. హ్మ్. ఒక్క డైలాగ్‌తో పడేస్తారు అంతే అండి. ఆడియన్స్ అంతే అందరిని. అండి. ఒక డైలాగ్‌తో చాలా పెద్ద విజువల్ చూపిస్తారన్నమాట. యెస్. అంత పెద్ద మీనింగ్ ఉంటది దాంట్లో. ఒక్క డైలాగ్‌లో. ఆ! ఆ! సో రైటింగ్ ఆ పవర్ ఉంటుంది. పవర్ ఉంటదండి. అవును. రాజమౌళి గారు. రాజమౌళి గారు అదొక పెద్ద ఇంకా మహాభారతం లాగండి ఆయన. ఓకే. అంటే ఆయన అంటే ఆ థాట్స్ స్పాన్ అండి అంతే. అంటే అది ఎవరి వల్ల కాదనమాట. అంత స్పాన్ హ్యాండిల్ చేయడం ఫస్ట్ కష్టం. ఓకే. రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వెరీ టాలెంటెడ్ అండి. ఓకే. అంటే యాక్చువల్ రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇప్పుడున్న దానికి ఎందుకని సార్ అంటే హిట్స్ ఇవ్వలేకపోతున్నారంటారు? అంటే అలా ఏం కాదండి. ఒక్కొక్కళ్ళకి ఒక టైంలో బ్రెయిన్ బాగా వర్క్ చేయడం గానీ, లేదంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టడం గానీ ఓకే. జరుగుద్ది. బట్ ఎప్పటికీ ఆయన చాలా క్రియేటివ్‌గానే థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆయన ప్రాపర్ ఫోకస్ చేయట్లేదని నా ఫీలింగ్ అండి. ఓకే. ఫోకస్ చేస్తే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరికన్నా బెస్ట్ చేస్తారు. సార్ మీకిష్టమైన ఈ సినిమా ప్రపంచంలో హ్మ్. మీకిష్టమైన డైరెక్టర్ ఎవరు? అంటే అందరిలో మీరు వర్కింగ్ చేసినా, చేయకపోయినా. అదండి. ఈయనతో నేను కలిసి వర్కింగ్ చేస్తే చాలా బావుంటుంది. నాకు మీ విశ్వనాథ్ గారు చాలా ఇష్టం అండి. కె. విశ్వనాథ్ గారు. తర్వాత రాజ్‌కుమార్ హిరాని. ఓకే. ఇద్దరు డైరెక్టర్లు నాకు చాలా ఇష్టం అండి. ఓకే. హ్మ్. సో మేబీ విశ్వనాథ్ ఫ్యూచర్ గారితో చేయలేం కాబట్టి రాజ్‌కుమార్ హిరాని గారితో చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయొచ్చు. వెల్ డన్ సార్. హ్మ్. సార్ ఇప్పుడు 'తండేల్' మూవీకొచ్చేద్దాం. సార్ ఇప్పుడు 'తండేల్' మూవీలో మీరేసిన సెట్స్ అంటే లైక్ డ డైరెక్టర్ చెప్పినప్పుడు నాకిలా గావాలి అన్నప్పుడు ఒకవేళ మేబీ ఆ రోజు షూటింగ్ జరిగినా లేకపోతే అది మళ్ళీ సీన్ సరిగ్గా రాకపోయినా లేకపోతే సెట్ అంతా తీసేసి హ్మ్. మళ్ళీ కొత్త సెట్ వేసే అలాంటివేమైనా జరిగినాయా సార్? లేదండి. అలాంటియేం జరగలేదు. ప్రతీదీ ప్లాన్డ్‌గా చేసామండి. ఓకే. ప్రతిదీ చందు గారు క్లియర్‌గా నా సినిమా ఇది అని చెప్పారు. ఆ సినిమాలో ప్రాపర్ ఒక డీటెయిలింగ్ ఉందండి. సినిమాలో ఒక గ్రాఫ్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో ఏమొస్తుంది, లేయర్‌ల వైస్ ఉంటదన్నమాట. ఒక ప్రాపర్ ఒక లైట్ హౌస్ ఉంటదండి. లైట్ హౌస్ దగ్గర సినిమా స్టార్ట్ అవుద్ది. హ్మ్. లైట్ హౌస్ సెట్ బిల్డ్ చేసాం. అక్కడి నుంచి ఫిషర్‌మెన్ కమ్యూనిటీకెళ్తాం. అది సెట్ బిల్డ్ చేసామండి. ఓకే. అక్కడి నుంచి బోట్‌లో షూట్ చేసాం. బోట్ కూడా సెట్ బిల్డ్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ జైలుకెళ్ళాం. హ్మ్. పాకిస్తాన్ జైలు కంప్లీట్ సెట్ బిల్డ్ చేసాం. ఎలా సార్ అసల? తిరిగి అంటే తిరిగి మళ్ళీ లైట్ హౌస్‌కే వస్తుంది సినిమా. ఓకే. అలాగా కంప్లీట్ 80% సెట్‌లో షూట్ చేసిందండి. 80% బట్ ఎక్కడ గాని మూవీ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది సెట్ అని చెప్పలేకపోతున్నారు. అది పెద్ద సక్సెస్ అన్నమాట. యెస్ సార్. హ్మ్. ఆ ఘనత నిజంగా మీకే హ్మ్. దక్కింది. గ్రేట్ జాబ్ సార్. వెల్ డన్. థాంక్ యూ. సార్ ఇప్పుడు అంటే ఈ సముద్రం లేకపోతే పాకిస్తాన్, ఈ పడవలు, షిప్‌లు, ఈ బోటింగ్స్ ఎలా సార్ ఇదంతా అంటే ఇంత ఆహ్, వర్క్ చేయడం అంటే మ్యాన్ పవర్ గాని, మీ క్రియేటివిటీ గాని ఒక్కరు మిస్టేక్ చేసినా అవునండి. సీన్ అంతా పోయినట్టే. సో ఎలా తీసుకుంటారు? అంటే మీ కేరింగ్ ఎలా ఉంటుంది? మెయిన్ మనకు టఫ్ ఎక్కడంటే అండి ఏదన్నా మనకు స్క్రిప్ట్ పరంగా చాలా ప్రాపర్‌గా ఉందండి. దీనికి ఛాలెంజెస్ ఏంటంటే ప్రొడక్షన్ హౌస్, మా టీమ్ అండి. ఇందులో మెయిన్ అంటే ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ అండి. హ్మ్. గీతా ఆర్ట్స్ అనగానే మనకు బడ్జెట్ ఇష్యూస్ ఉండవనమాట. బడ్జెట్ గురించి మనం ఫైట్ చేయడము, ఇది కావాలి, అది కావాలనేది. వాళ్ళే మనకి ఏం చేస్తున్నారు, మనం ఏమైనా తక్కువ చేస్తున్నామా చెక్ చేస్తుంటారనమాట. ఓకే. ఈవెన్ బన్నీవాస్ గారు బడ్జెట్ అనేది చెప్పేవాళ్ళు. మన బడ్జెట్ పరిధి ఇది, ఇందులో చేయాలని చెప్పేవాళ్ళు. కానీ వన్స్ వర్క్‌లోకెళ్ళిన తర్వాత బన్నీవాస్ గారు ఎంటర్ అయిన తర్వాత ఇదేంటి, ఇది మనం తక్కువ చేస్తున్నాం. మళ్ళీ ఇది మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది కూడా కావాలి అని బన్నీవాస్ గారే మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళారనమాట. ఓకే. అంటే బన్నీవాస్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బడ్జెట్ పెరుగుతూ వెళ్ళింది తప్ప, ఎక్కడ అంటే రెగ్యులర్‌గా అన్ని సినిమాలకి మనం ఫైట్ చేయాలి. ఇక్కడ ఆ ఫైట్ చేసే అస్సలు అవకాశం లేదు. ప్రొడక్షన్ ఓకే. హౌస్ నుంచి ఎక్స్ట్రార్డినరీ మనకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట. తర్వాత ఛాలెంజ్ వచ్చి టీమ్ అండి. అంటే ప్రాపర్ టీమ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఎగ్జాక్ట్‌లీ. నా దగ్గర ఉన్న టీమ్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. అంటే నేను కష్టపడేదానికన్నా నేను జస్ట్ ఓన్లీ ఐడియానే పెడతాను. నా దగ్గర ఉన్న టీమ్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ మా నాకు నా ఇప్పుడు నాతో పాటు ఒక ఆడిటర్ వర్క్ చేశారండి నాని అని. హ్మ్. తను చాలా ఎక్స్ట్రార్డినరీ వర్క్ అనమాట. తర్వాత కృష్ణ అని ఒకతను వర్క్ చేశాడు. తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు వర్క్ చేసిన తర్వాత నా దగ్గర కార్పెంటర్స్ అండి. హ్మ్. గోవింద్ అని ఒక కార్పెంటర్ ఉంటాడండి. నా మూవీస్ కన్నా అతనే చేస్తాడు. హ్మ్. ఇంక వెరీ హార్డ్ వర్క్ అనమాట అండి. చాలా తక్కువ టైంలో చాలా ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేస్తాడు. తర్వాత మీకు కార్వింగ్స్ గాని అవన్నీ రావాలంటే మోల్డింగ్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్. చెన్నై అని ఒకతను ఉన్నాడండి. హ్మ్. అతను చాలా టూ గుడ్ అండి. చాలా ఎక్స్‌పీరియన్స్డ్ పర్సను. అలాగా ఒక పెయింటింగ్ టెక్స్చర్ బావుంటేనే మీకు రియలిస్టిక్‌గా ఉంటదండి. ఇప్పుడు మీకు ఈ సినిమాలో లైట్ హౌస్ చూస్తే ఆ టెక్స్చర్‌లోనే ఒక డీటెయిలింగ్ ఉంటదండి. ఓకే. ప్రాపర్ ఒక యాంటిక్‌లా ఉంటదనమాట.
మహేష్ అని ఒక పెయింటర్ ఉన్నాడండి. అతను ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. అంటే మీకు ఇంకా ఒక హాలీవుడ్ సినిమాకి మనం అవుట్పుట్ ఇవ్వాలంటే మన దగ్గరే మన లోకల్లోనే ఇంత టాలెంటెడ్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మీకు అప్పుడప్పుడు మనకి హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఇప్పుడు నాని గారి మూవీ హిట్ మూవీ చేస్తున్నాండి, కొరియోగ్రాఫర్ హాలీవుడ్ నుంచి వచ్చారు. వాళ్ళు మన టీం వర్క్ చూసి చాలా షాక్ అవుతున్నారు అనమాట. చాలా తక్కువ టైంలో ఇంత క్వాలిటీ మీరు ఎలా చేస్తున్నారు, ఇదే మాకు హాలీవుడ్లో అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా ఎక్కువ టైం టేకింగ్ ఉంటుంది. అంటే అంత మంచి టీం ఉన్నారండి. ఈ రెండు నాకు చాలా హెల్ప్ అయ్యండి ఈ సినిమాకి. చాలా అందుకని నేను చాలా కూల్గా సినిమాని ఫినిష్ చేయగలిగాను అనమాట. బట్ శ్రీనాగేంద్ర గారు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. అంటే ఎందుకు అంటున్నానంటే మామూలుగా ఏదైనా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ గారు అందరికి పేరు పేరున అలా మీరు చెప్తున్నట్టు బేసిక్ గా మీరు చెప్పక్కర్లేదు, అంటే మీరే మెయిన్ పిల్లర్ కాబట్టి. బట్ ఈవెన్ మీరు ఇక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి చెప్పారు. చాలా చిన్నపిల్లలు చెప్పాలండి అది మనం, ఎందుకంటే ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా. అందరి క్రెడిట్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది, ఎందుకంటే చాలా కష్టపడతారండి. అది డబ్బుతో మనం వాళ్ళని సరిపెట్టకూడదు. క్రెడిట్ అంటే సినిమా ఫీల్డ్లో చాలా మంది అండి మనకు డబ్బు అనేది చూసుకుంటే డబ్బు కన్నా ఎక్కువ పని చేస్తామండి. ఎవ్రీ టెక్నీషియన్ మీకు 4 o'clock 5 o'clock నిద్ర లెగుస్తారండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు అండి. ఈవెన్ ప్రొడక్షన్ బాయ్స్ కానీ లైట్ మెన్స్ కానీ వాళ్ళకు స్టోరీ తెలియదు, అంటే మనకంటే కథ తెలుసు ఇలా వస్తుంది కాబట్టి ఎక్కువ కష్టపడుతుంటాం. వాళ్ళకి షూట్ చేసే టైంలో ఏం జరుగుతుందో తెలియదు, అంత హార్డ్ వర్క్ చేయాలి. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా అండి చాలా బోరింగ్గా ఉంటుంది వాళ్ళకి. అట్లాంటిది అది చాలా హార్డ్ వర్క్ అనమాట. వాళ్ళకి కూడా ఆ క్రెడిట్లో మనం కొంచెం షేర్ ఇచ్చామనుకోండి, ఆ బోర్ ఫీల్ ఉండదు, మళ్ళీ ఎనర్జీ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా హార్డ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ కొంచెం ఇప్పుడు ఫన్ గా వెళ్దాం సార్ ఇంటర్వ్యూని. శ్రీ నాగేంద్ర గారి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి గారు. ఎవరికైనా సాయి పల్లవి గారు అంటే నేను ఈ సినిమా చేసిన తర్వాత సాయి పల్లవి గారి పేరు చెప్పండి ఎలా ఉంటుంది. ఓకే, అంటే ప్రెసెంట్ తండేల్లో ఉన్నారని లేదన్న, మంచి యాక్టర్ కదా సాయి పల్లవి గారు, నాకు చాలా ఇష్టం అండి. ఓకే, అంటే ఎలాంటి క్వాలిటీస్ మేడంలో మీరు బాగా లైక్ చేస్తారు సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు ఏంటంటే అండి, అంటే ఆవిడ క్యారెక్టర్ని జనరల్గా చాలా మంది యాక్టర్స్ చూశాను, వాళ్ళు వస్తారు, సీన్ చదువుతారు, డైలాగ్ చెప్తారు, వెళ్ళిపోతారండి. కానీ ఆవిడ ఏంటంటే చాలా డీటెయిలింగ్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇలాంటి క్యారెక్టర్ ఎలాగా బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆవిడ ఏంటంటే ఏదైనా పెయిన్ ఉందనుకోండి, అంటే ఏడుపు సీన్ ఉందనుకోండి, ఆ ఇంటర్నల్గా బాగా పెయిన్ తెచ్చుకుంటుందండి. అంటే అంతగా సినిమాకి ప్రేమించి సినిమాలోకి వెళ్ళి పనిచేయడం అనేది నేను ఎవరిని చూడలే. అంటే బిఫోర్ సీన్లో మనం ఏం చేసాము, దీని తర్వాత సీన్ ఏమొస్తుంది, కాబట్టి నేను ఎంత పర్సంటేజ్లో నేను బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కంటిన్యూటీలు అండి. ఈవెన్ ప్రాప్స్ దగ్గర నుంచి ఆవిడ వాటిని కూడా ఎలా మనం క్యారెక్టర్లోకి తీసుకురావాలనే దాని మీద చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయండి. అవి పెద్దగా చెప్పడానికి ఏముండవు, ఈ సినిమాలు చూడడానికి ఏం అనిపించదు, కానీ లొకేషన్లో నాకు అనిపిస్తుంది అనమాట. ఆ డీటెయిలింగ్ వల్ల ఆ క్యారెక్టర్ ఇంకా రియలిస్టిక్గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఆ రకంగా నాకు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగా చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాగ చైతన్య గారి విషయంకి వస్తే సార్ గురించి ఏం చెప్తారు? నాగ చైతన్య గారు నేను ఈ సినిమా నేను ఇది వరకు ఆయనతో సినిమా చేయలేదు, ఫస్ట్ టైం అండి. బట్ నాగ చైతన్య గారు డే 1 నుంచి చూస్తున్నాను అండి. ఆయన ఏంటంటే ఈ సినిమాని ఎక్కువ ప్రాణం పెట్టిందంటే ఆయన అండి. ఆయనకి ఈ సినిమాని విపరీతంగా ప్రేమించడం వల్ల ఏమో కానీ చాలా పెయిన్ తీసుకున్నారన్నమాట. జనరల్గా అందరూ కష్టపడతారు, కానీ కష్టం కూడా ఎప్పుడైతే మనకు స్టోరీ నచ్చి ఇది పెద్ద హిట్ అవుద్ది అన్నప్పుడు ఎక్కువ ప్రాణం పెట్టేస్తాం అనమాట. అలాగే ఆయన దీనికి ఏం చేయడానికి సిద్ధపడ్డాడండి, ఏం చెప్పినా సరే. జనరల్గా ఇప్పుడు లొకేషన్కి వచ్చిన తర్వాత మేము చాలాసేపు ఆయన నిల్చోబెట్టి సెట్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ అలా నిల్చొనే ఉండేవాళ్ళు అనమాట. ఇదేంటి నన్ను పిలిపించి మీరు వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడ లేదు, ఎందుకంటే ఆయన ప్రతి టెక్నికల్ పర్సన్కి ఇంపార్టెన్స్ అనమాట. అంటే ప్రతిదీ బాగుంటేనే ఆడియన్స్కి బెస్ట్ రిజల్ట్ వెళ్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. నేను ఒక 1 more చేస్తాను, మళ్ళీ 1 more చేస్తారు కదా బాగాలేకపోతే. బట్ ప్రతి టెక్నీషియన్ లైటింగ్ కూడా మళ్ళీ చేయాలి, ఆర్ట్ మళ్ళీ చేయాలి, వాళ్ళకు కూడా ఒక ఇంపార్టెన్స్ అనమాట. అది ఆ ప్యాషన్ నేను చూశానండి. ఈ సినిమా తర్వాత మీకు అంటే నాగ చైతన్య గారు ఇది వరకు చూసింది వేరు, ఈ సినిమాతో ఇంత స్ట్రెంత్ ఉందా, ఇందులో ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా చేశారనేది తెలిసి మీకు నెక్స్ట్ ఆయన మీద స్టోరీస్ రాసే రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, కొత్త కథలు తయారవుతాయండి. ఓకే, సో అక్కినేని అభిమానులందరికీ ఇది ఒక పెద్ద ఫెస్టివల్. పెద్ద ఫెస్టివల్ అండి. సార్ ఇప్పుడు అంటే సినిమా ప్రపంచంలోనే మీరు అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు సార్, లేకపోతే అంటే ఇప్పుడు టెంపుల్స్
ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ బాగుంటాయి. అవునండి. లేకపోతే వెడ్డింగ్స్ కూడా ఈ మధ్య చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అవునవును. రాజకీయ నాయకులు అయినా సెట్స్ వేసినా గానీ. అవునవును. సో వీళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి లైక్ మా టెంపుల్ ఇలా ఏమైనా చిన్న చిన్న వాళ్ళైనా డిస్కస్ చేశారు. ఇదివరకు చేశాను, నేను కూడా ఎప్పుడు చేశాను. ఓకే. బట్ కొన్ని రియాలిటీ షోస్ చేసామండి టీవీ ఛానల్స్ లో. ఓ ఈవెంట్స్ చేసామండి ఇదివరకు. ఓకే. నేను అంటే ఆడిటర్ గా బాగా సక్సెస్ అవ్వక ముందు కొన్ని చేశాను, చాలా చేశాను. మనీ కోసం చేయాల్సి వచ్చింది. మనీ కోసమనే కదండి, మనం వర్క్ చేస్తూ ఉండాలి కదా, ఎప్పుడు ఖాళీ ఉండకూడదు కదా. ఓకే. మన సేమ్ జాబే కదా. షెడ్యూల్ బిజీగా ఉండడం కోసం ఆ. అంటే సినిమా వస్తేనే చేస్తానని లేరు మీరు. అవును, సినిమా వచ్చినప్పుడు సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి, సినిమా లేనప్పుడు ఏదొస్తే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళమాట. సో ప్రతిరోజు కష్టపడాలి, ప్రతిరోజు బిజీగా ఉండాలి, కరెక్ట్, అది మీ ఆలోచన. అంతే అంతే అండి. వండర్ఫుల్ సార్. సార్ ఫైనల్లీ అంటే ఈ తండేల్ మూవీ అంటే ప్రేక్షకులు అసలు ఎందుకు చూడాలి? అసలు సినిమాలో ఎలిమెంట్స్ ఏంటి? అంటే డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు, స్టోరీ అవును, మీతో డిస్కస్ అవును, చేసినప్పుడు అవునండి. మీరేం చెప్తారు ప్రేక్షకులకి? అదండి, యాక్చువల్గా ఇది ఒక రియల్ స్టోరీ అనేది చాలా మందికి తెలుసండి. మ్మ్. మీకు మేము జనరల్ గా అంటే ఈ మూవీ స్టార్ట్ అవ్వక ముందు డీమచ్యులేషన్ అని వెళ్ళామండి. నా చైతన్య గారు, డైరెక్టర్ గారు, బన్నివాస్ గారు, నేను, మీ అందరం డీమచ్యులేషన్ తీసుకెళ్లారు మేడం మమ్మల్ని. ఓకే సార్. ఎందుకంటే నా చైతన్య గారి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈయన బ్యాక్గ్రౌండ్ పెరిగింది వాతావరణం వేరు. ఫస్ట్ టైం ఈయన ఒక బాగా రూరల్లో ఉండే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ క్యారెక్టర్ వేస్తున్నాడంటే కొంచెం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే దాని నుంచి ఒక మనకు సోల్ పట్టుకోవచ్చారంటే తీసుకెళ్లారనమాట. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. నేను ఎందుకంటే లేదు బన్నివాస్ గారు, లేదు మన ఈ సినిమా చాలా కొంచెం స్పెషల్గా చూస్తున్నాము, అందరం కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ చేయాలని బన్నివాస్ గారు దీన్ని బాగా ఎక్కువ ప్రేమించారండి కథని. ఓకే. ఆయన ఎక్కువ దాన్ని మీద వేసుకుని మోసారనమాట. వాళ్ళ ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మోటివేషన్ చూడండి, అది అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళినప్పుడు నా చైతన్య గారు అక్కడికి వెళ్తారన్నప్పుడు వాళ్ళు కూడా నమ్మలేదు, నా చైతన్య గారు వస్తారంటే ఎందుకు వస్తారు మన విలేజ్కి అనే దాంట్లో డౌట్గా ఉన్నారంటే వాళ్ళు. ఒకసారిగా వెళ్ళగానే మొత్తం క్రౌడ్ అంతా వచ్చి చాలా బాగా హడావుడి అయిపోయిందండి. హడావుడి అయిపోయి మీకు వాళ్ళు క్రేజీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా చాలా చిన్న విలేజ్ అండి, అది చాలా చిన్న చిన్న వాళ్ళు అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే ఫిషింగ్ కోసం వీళ్ళు గుజరాత్ వెళ్తారు అనమాట అండి. ఓకే. అప్పుడు ఎందుకు, అంటే సముద్రం ఇక్కడే ఉంది కదా, అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఇక్కడంతా కూడా జట్టీలు లేకపోవడం వల్ల అండి. జట్టీలు లేకపోవడం వల్ల అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడము, సేమ్ టైం ఆ సీకి ఈ సీకి డిఫరెన్స్ ఉంటుందండి. అదేమో బంగాళాఖాతం, అటువైపు అరేబియా సముద్రం అనమాట. ఇంకోటి అంటే గుజరాత్ స్టేట్ ఏంటంటే కంప్లీట్ మీకు 3 months వరకు ఎవరిని వేటకెళ్ళనివ్వదు అనమాట. వేటకెళ్ళకోకుండా ఆప్ చేస్తారు. ఓన్లీ 9 months మాత్రం వేటకెళ్తారు. అంటే ఆ 3 months చేప గుడ్డుని ఇంప్రూవ్ చేస్తారు. అందుకని వీళ్ళందరూ డబ్బులు ఎక్కువ వస్తాయి అంటే ఇక్కడ పని చేస్తే డబ్బులు సరిపోవండి. అందుకని రిస్క్ అయినా కూడా వెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏ షెల్టర్ ఉండదు. వెళ్ళి మీరు డైరెక్ట్గా ఒక సైడ్ దగ్గరికి వెళ్ళి ఒక బోట్ తీసుకుంటారండి, ఒక 10-12 మంది మీకు సముద్రం మీదకి వెళ్తారు. 30 days సముద్రంలో ఉంటారండి. మళ్ళీ 1 day వచ్చి చేపలంతా అన్లోడ్ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్తారు. ఇలా 9 months ఇదే వాళ్ళ జీవితం. ఇదే జీవితం అండి. 9 months మిడ్ సీలో ఉంటారు అనమాట. 9 months లో 9 days ఒడ్డుకు వస్తారు. మళ్ళీ 3 months విలేజ్కి వస్తారండి. ఓకే. అంటే ఒక 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 నిజంగా హానెస్ట్ గా అంటే వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేసే జాబ్ చేసే ఒక కమ్యూనిటీ మత్స్యకారులు చాలా మంది మనకు తెలియదు. ఫిషర్మెన్ అంటే వల వేసుకొని చేపలు పట్టేవాడే అనుకుంటాం మనం, కానీ ఇంత స్ట్రగుల్ ఉంటుంది సముద్రంలోని. మీరు ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక్కరోజు మిడ్సీలో ఉండండి, మన వాళ్ళు కాదు. అట్లాంటిది మీకు ఒకటే ఫుడ్ తినాలండి, అక్కడ అన్ని రకాలు ఉండదు. వీళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు. అంటే బంగాళదుంపలు, లేదంటే ఫిష్, ఇవి తప్ప మీకు కూరగాయలు కూడా ఉండవు. అంత హార్డ్ వర్క్ అండి. అంటే మన అందరం చాలా సేఫ్ జోన్లో వర్క్ చేస్తూ మన పక్కన ఉన్న వాళ్ళే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ స్టోరీ అండి. ఇంకోటి ఏంటంటే ఈ 9 నెలలు ఒక ప్రేమికుడు అమ్మాయికి 9 నెలలు దూరం ఉండి 3 నెలలు మాత్రమే 3 నెలలు మాత్రమే అమ్మాయి దగ్గర ఉంటే ఆ ప్రేమ ఇంకా చాలా గొప్ప ప్రేమ అవుద్దండి. అంటే ఒక గొప్ప లవ్ స్టోరీ అనమాట. అంటే అంత క్యారెక్టరేషన్ ఉన్న వాళ్ళది ఒక లవ్ స్టోరీ తీసుకుంటే అది 100% మీకు చాలా ఎఫెక్షన్ ఉంటుందండి. ఈ ఎఫెక్షన్ ఈ లైనే చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అయితండి. వీళ్ళిద్దరూ స్ట్రక్ అయ్యి ఒకరు పాకిస్తాన్లో ఒకరు ఇండియాలో ఉండిన తర్వాత జరిగే డ్రామా ఏంటి అనే దాని మీద ఒక ఇంత మంచి స్టోరీని మీకు 100% ఆడియన్స్కి అది మంచి ప్రాపర్ ఇదనమాట. కాబట్టి కంపల్సరీ చూడొచ్చు, ఎంజాయ్ చేస్తున్నారండి, చూస్తున్నారు కూడా. చాలా చూసిన ప్రతి ఒక్కరు ఎగ్జైట్ అవుతున్నారండి. నాకు మీలో డైరెక్టర్ కూడా కనిపిస్తున్నారు సార్. ఆర్ట్ డైరెక్టర్ ఉండేదండి. అంటే త్వరలో మీ నుంచి కూడా కథ ఏం లేదండి, కలం పట్టుకుని మీకు జనరల్ గా అండి మూవీ మేకింగ్ లో అందరిలోనూ ఒక డైరెక్టర్ ఉంటారండి. కానీ ఆ డైరెక్షన్ చేయాలంటే దానికి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ఉండాలి. ఆ డైరెక్షన్ చేయడానికి ఒక
ప్రాపర్ చాలా మంది టీం హెల్ప్ అవుతూనే డైరెక్ట్ చేయగలమండి. ఓకే సార్. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అంత ఈజీ కాదనమాట. ఓకే. అంటే ఆర్ట్ డైరెక్టర్ కూడా మీకు విజువలైజ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అది ఉంటుందండి అంతే. ఓకే. దాన్ని చెయ్యాలని ఏం లేదు. సార్ పాస్ట్‌లో మీరు చూసిన అంటే చాలా మూవీస్ ఉన్నాయి. ఉమ్, అంటే మీరు చూసిన సెట్స్ చాలా ఉండుంటాయి. ఉమ్, సో, నేను ఈ సెట్ ఏస్తే నాకు చాలా బాగుండేది అని అనుకున్నా అంటే ఇప్పుడు 'బాహుబలి' రేంజ్‌లో సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అదండి. మీకెప్పుడైనా వేరే సినిమా చూసినప్పుడు మీకు బాగా నచ్చిన సెట్ ఏదైనా అనిపించిందా? అది ఏ సినిమా? నాకు యాక్చువల్‌గా ఇప్పుడు కాదు గానియండి, తోటతరణి గారి సెట్లు చాలా బావుంటాయండి. మణిరత్నం గారి మూవీస్‌లో ఓకే. తోటతరణి గారు ఏసిన సెట్లంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి అవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. దాంట్లో ఒక మీనింగ్ ఉంటది. వర్క్ చేశారు సార్ మీరు? చేయలేదండి. ఓకే. చేయలేదు కానీ ఎప్పుడు నాకు ఇన్స్‌పిరేషన్ అండి ఆయన. ఓకే. ఆయన సెట్లు చాలా ఇష్టం. అంటే 'ముంబై' సినిమా కావచ్చండి, 'నాయకుడు' సినిమా. ఓకే. ఆయన చేసిన ప్రతి సినిమా అండి ఒక గొప్ప డెప్త్‌లుంటాయి. గొప్ప ఆర్ట్ డైరెక్షన్ చాలా బావుంటది. 'శ్రీ నాగేంద్ర' గారికి 'తోట తరణి' గారి సెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. హ్మ్. రాసుకోండి. సరే ఓకే. ఫైనల్‌గా మీరు మీ సినిమాలో ఎవరికైనా ప్రాంక్ కాల్ చేయాలంటే అంటే మీరు ఆట పట్టించాలి సరదాగా. మా ఆడియన్స్ అందరిని ఎంగేజ్ చేయాలి. మీరు వెళ్ళేటప్పుడు మా ఆడియన్స్ అందరికి ఒక మంచి నిజమే గాని ఎవరు లేరండి. అంటే ఇప్పుడు మెయిన్ యాక్టర్స్ కూడా ఎవరు ఫోన్ తీయట్లేదు ఇవాళ. సార్ ఓకే. అంటే 'తండేల్' మూవీ మీరు ఎన్ని రోజులు ఆల్మోస్ట్ వర్క్ చేశారు సార్? ఆల్మోస్ట్ మూవీ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి 1.5 ఇయర్ అవుతుందండి. కాకపోతే వర్కింగ్ డేస్ 100, 110 అలా అయిందండి. బట్ ఆ 150 డేస్‌లో కూడా ఏ రోజు కూడా మాకు ఎప్పుడైపోద్దో సినిమా అనే ఫీలింగ్ లేదనమాట. చాలా ఎనర్జిటిక్‌గా ఉండేది. అంటే ఒక ఒక మంచి మూవీ, ఒక గుడ్ మూవీకి వర్క్ చేస్తున్నప్పుడు తెలీదనమాట ఎక్కువ రోజులు చేసిన ఫీలింగ్. పీపుల్ అంతా కూడా చిన్న పాజిటివ్ పర్సన్స్ ఉండడం వల్ల అది చాలా తక్కువ రోజులు అయిపోయిన ఫీలింగ్ ఉందనమాట. ఓకే. అంటే మీకు లేదేమో గాని సార్, అక్కినేని అభిమానులకి, మా సినిమా పిచ్చి వాళ్ళకి మాకుంది. సినిమా ఎప్పుడొస్తదా? నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఎప్పుడు చూద్దామా తెర మీద అని చెప్పి. ఫైనల్లీ ఈ రోజు సినిమా అయితే బయటకొచ్చింది. ఆడియన్స్ అందరూ మంచి మీకు ఇంకోటి అదే మీరు సాయి పల్లవి గారి గురించి ఎలాగూ ఎక్స్‌పెక్టేషన్ అండి. సాయి పల్లవి కానీ ఈ సినిమా తర్వాత చైతన్య గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారండి. ఓకే. అంత బాగా చేశారన్నమాట ఆయన. అందుకని అక్కినేని అభిమానులకి నిజంగా ఇది ఒక పండగ అనుకోవచ్చు. ఓకే. కొంచెం సంక్రాంతి లేట్‌గా వచ్చింది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు మాత్రం మా అక్కినేని అభిమానులకి అండ్ ఒక సినిమా ప్రేక్షకులకు కూడా ఒక కొత్త తరం సెలబ్రేషన్ ఇచ్చారు. లైక్ మీ పాట కూడా ఈ 'తండేల్' మూవీలో అవునండి. చాలా థ్యాంక్ యూ. గ్రేట్‌గా ఉంది. థ్యాంక్ యూ. అంటే చాలా మెయిన్ రోల్ మీ పాత్ర కూడా. అవును. బట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మీకు మరిన్ని విజయాలు మీ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా మా స్టూడియో అని కోరుకుంటుంది. థ్యాంక్ సో యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, సో ఇది 'తండేల్' మూవీ సెలబ్రేషన్స్ అండ్ మనతో శ్రీ నాగేంద్ర గారి కబుర్లో. సో మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యాంకర్ బాలు నిక్షిత్. జై హింద్.